నమస్తే మేరీ గారు. నమస్తే అండి. లాస్ట్ టైం లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ప్రతి దాంట్లోనూ మనం ఏది అట్రాక్ట్ చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది అనేటువంటి ఉంటుందండి. అండ్ మన థాట్ మనల్ని ఆ విధంగా క్రియేట్ చేసి మరీ ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. మనం ఎలా అయితే ఆలోచిస్తామో మన ఆలోచనలు బట్టే మనం ముందుకు వెళ్తూ ఉంటాము. అది డబ్బు లేదంటే వేరే విషయాలు కానివ్వండి, మీ గోల్స్ వైజ్ కానివ్వండి అని చెప్పేసి అన్నారు. దానికి ఫుడ్కి కనెక్ట్ చేసి మరీ మీరు చెప్పడం జరిగింది. ఫుడ్కిను మన బాడీలో ఉండేటువంటి సాత్వికానికి ఎంత ఇంపార్టెన్స్ అనేది మీరు చెప్పడం జరిగింది. వాటర్కి మీరు చెప్పినటువంటి థియరీకి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ త్రూ కనుక వెళ్తే లా ఆఫ్ అట్రాక్షన్ మనీ ప్లస్ వాటర్ దీనికి రిలేట్ చేస్తే ఏ విధంగా ఉంటుందండి? అంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? యాక్చువల్గా న్యూట్రిషన్ ఫాలో అవ్వే వాళ్ళకి కొన్ని లా ఆఫ్ అట్రాక్షన్ థియరీసే నేర్పిస్తూ ఉంటారు. ఎందుకని అంటే ఫుడ్ తినేటప్పుడు ఎలా థాట్ చేయాలి, మైండ్ఫుల్నెస్తో ఎలా ఉండాలి, మనం అనుకున్న గోల్స్ కనెక్ట్ చేసి ఎలా ఫుడ్ తీసుకోవాలనేది కూడా కొంతమంది గైడ్ చేస్తారు. అయితే లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా కేర్ తీసుకోవాలి అనేది లాస్ట్ వీడియోలో ఒకసారి చెప్పాను. బట్ ఫుడ్తో పాటు వాటర్కి ఇంకా చాలా ప్రాముఖ్యత ఉంటుంది నాగరాజ్ గారు. ఎందుకంటే మన బాడీలో 75% వాటరే ఉంటుంది. అంటే అంత లిక్విడ్ ఫార్మింగే ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో మనం ఎప్పుడైతే వాటర్ తీసుకున్నప్పుడు మన బాడీలో కణాలన్నీ కూడా అదే మనీ మెమొరీని తీసుకోవాలి అనడానికి హెల్ప్ అయ్యే విధంగా వాటర్ని మనం డెవలప్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో కానీ వాటర్ని మనం ఇలా నోటి దగ్గర ఎదురుగా పెట్టుకుని ఒక గ్లాస్ని మనం శబ్దం చేస్తూ ఉంటే వాటర్ మూవ్ అవుతూ ఉంటాయి. ఆ ఎనర్జీకి, ఆ శబ్దానికి, ఆ వైబ్రేషన్ అనేది మూమెంట్ ఇస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏదైనా ఒక థాట్ చేసి ఆ థాట్ ప్రకారం మనం వాటర్ని కనుక మన చేతులతో పట్టుకుని వాటిని తాగేమో అంటే ఆ థాట్ మాత్రమే ఆ వాటర్లో పనిచేస్తుంది అని చెప్తారు. దీనికి సైన్స్ ఏం చెప్తుందంటే డాక్టర్ ఎమోటో అనే ఒక పర్సన్ వాటర్ మీద కూడా రీసెర్చ్ చేశారు. ఫుడ్ లాగానే వాటర్ మీద రీసెర్చ్ చేసినప్పుడు మన థాట్స్ ఏవైతే ఉంటాయో, నెగిటివ్ థాట్స్ అయినా పాజిటివ్ అయినా, అవి వాటర్ తాగేటప్పుడు కనుక మనం ఆ థాట్ చేస్తూ తాగితే ఆ మెమొరీ అనేది ఆ వాటర్లోకి ఇన్పుట్ చేసుకునే తత్వం అనేది వాటర్కి ఉంటుందంట. సో ఎప్పుడైతే ఆ వాటర్ తత్వం అలా మారిపోతుందో, అంటే ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్గా నేను తాగాను అనుకోండి వాటరు, మైండ్ని బట్టి మేరీ వాటర్ అవుతాయి అవి. మీరు తాగారు అనుకోండి నాగరాజు గారు వాటర్ అవుతాయి. అంటే ఒక మనమే కాదు, ఒక లేడీ తాగితే వాళ్ళ లోపలికి వెళ్ళాక లేడీ వాటర్గా పనిచేస్తాయి అవి. అంటే ఎమోషన్స్తో పాటు కలిపి పనిచేయడం మొదలు పెడతాయి. ఒక జెంట్ తాగితే వాళ్ళ ఎమోషన్స్ ప్రకారం, అంటే ఎవరు తాగితే వాళ్ళ లోపలికి వెళ్ళాక ఆ వాటర్ వాళ్ళ ఎమోషన్స్కి తగ్గట్టుగానే రూపం తీసుకుంటుంది అని చెప్తారు. సో అలా తీసుకుంటున్నప్పుడు మనం వాటర్ రోజు కనీసం ఒక 2-3 లీటర్ల వాటర్ అయినా తాగుతాం కాబట్టి మన బాడీలో 75% అదే ఉంటుంది. కాబట్టి దానికి మనం పాజిటివ్ ఎనర్జీని ఇచ్చి మనం ఎప్పుడైతే తాగుతామో మన మెమొరీస్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి, నెగిటివ్ థాట్స్ రాకుండా పాజిటివ్గా ఉంటాయి. మనం అనుకున్న కోరికలకి సంకల్ప బలం అనేది బాగా పెరుగుతుంది. మన బాడీలో కణాలు కూడా ఆ విధంగానే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి మనం అనుకున్న పనులు చేసే విధంగా. సో అయితే ఈ వాటర్ని ఎలా వాడాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. నేను ఒక క్లారిటీ ఇస్తాను. వాటర్ ఎప్పుడైనా కానీ వేరే తత్వం అంటే గాజుది కాకుండా, నేచర్లో గాజు అనేది ఒక కనెక్షన్, మిర్రరింగ్ అనేది ఒక కనెక్షన్ ఉంటుంది. అది కాకుండా స్టీల్, ప్లాస్టిక్ ఇలాంటివి అయితే వాటర్కి మెమొరీ స్టోర్ చేసుకుని కనెక్ట్ చేసుకునే తత్వం తక్కువ ఉంటుంది. అదే ఒక గాజు దాంట్లో తీసుకున్నారనుకోండి, వాటర్ని తీసుకుని నేను చూపిస్తాను నాగరాజు గారు ఎగ్జాంపుల్గా. ఇప్పుడు ఒక బాటిల్ ఉంది, ఇది 2 కప్ మెథడ్, క్వాంటమ్ ఎనర్జీ జంప్ టెక్నిక్ అని కూడా అంటారు. అయితే దీన్ని నేను సింగిల్ కప్ మెథడ్ అంటే సింగిల్ బాటిల్ మెథడ్ అని చెప్పొచ్చు. ఇది క్వాంటమ్ ఎనర్జీ జంపింగ్. అంటే క్వాంటమ్ ఎనర్జీ అంటే నేను లాస్ట్ టైం కూడా వీడియోలో చేశాను, మన డిజైర్, మన డ్రీమ్స్ ఎప్పుడైతే కనెక్షన్ ఉంటాయో, మన ఎమోషన్స్, ఫీలింగ్స్, మనకి ఎనర్జీ కరెక్ట్గా వెళ్ళి థాట్ కరెక్ట్గా ఉంటుంది. సో అలా మనం వితౌట్ ఎఫర్ట్స్తో, వితౌట్ యాక్షన్తో కూడా మనీని మనం రిసీవ్ చేసుకోగలుగుతాము. అలా ఉపయోగపడేలాగా మ్యాజిక్ వాటర్ని ఉపయోగించుకోవడం అలవాటు చేసుకోవాలి. సో ఇక్కడ నేను చూపించేది గాజు బాటిల్. అంటే గాజు బాటిల్ ఎప్పుడైతే మన చేతులతో పట్టుకుంటామో ఈ వాటర్కి కూడా మనం తీసుకునే ఎమోషన్స్ అనేవి కనెక్ట్ అయిపోతాయి. ఆ పట్టుకోవడం కూడా చాలా మంది ఇలా క్యాజువల్గా తీసుకుంటారు, లేదు అంటే మామూలుగా ఇలా ఉంటుంది. కానీ మన పంచభూతాలు అనేవి మన చేతిలో ఉంటాయని చెప్తారు. అంటే మన ఎర్త్ కానీ, వాటర్ కానీ, ఆకాశం కానీ మొత్తం అంతా మన చేతుల్లో ఈ కనెక్షన్లో ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ఫింగర్ ఒక్కొక్క కనెక్షన్లో. సో ఈ పంచభూతాలు ఉన్న ఎనర్జీని, అంటే యూనివర్స్ అనేది మన చేతిలో ఆ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ ఎనర్జీని ఇలా తమ్ముతో పాటు ఇక్కడ టచ్ చేసి బాటిల్ని ఇలా 2 చేతుల్ని ఇలా
ప్రెస్ చేసి ఎప్పుడైతే మనం ఎనర్జీని వాటర్కి ఇస్తామో, అది కూడా గాజు బాటిల్ అయితేనే ఎక్కువ హెల్ప్ అవుతుంది, మిగతావి అంత ఉండదు. సో ఎప్పుడైతే ఇక్కడ పట్టుకుని పాజిటివ్ ఎఫర్మేషన్స్, అది కూడా ఎలా అంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను నాగరాజ్ గారు, 2023లో మనం ఏమేమైతే చేయాలనుకుంటున్నామో వాటికి కనెక్ట్ అవ్వాలి అని చెప్పాను కదా, అది మనం దీనికి యూజ్ చేయొచ్చు అన్నమాట. అంటే ఈ వాటర్ని ఇలా పట్టుకుని మనకి ఏవైతే పాజిటివ్ థాట్స్ ఉన్నాయో, మన స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, మనం ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇంకా రోజు డైలీ ఒక 3 months అలవాటు చేసేసుకోవాలి. వీళ్ళ బాటిల్ మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు తీసుకోకూడదు. ఈ బాటిల్ని తీసుకుని నైట్ పడుకునే ముందు ఒక 15 minutes గోల్స్ అన్నీ రివైజ్ చేసుకోవడం అన్నమాట. అంటే ఎక్కడైతే రాసి ఉన్నాయో వాటన్నిటిని నేను ఈ ఇయర్లో ఇల్లు కంప్లీట్ చేస్తాను, ఈ ఇయర్లో ఇంత అమౌంట్ని నేను రిసీవ్ చేసుకుంటాను, ఇన్ని బిజినెస్ని సక్సెస్ చేస్తాను, బిజినెస్లో ఇంతమంది కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తాను, సో నేను అనుకున్న గోల్స్ని ఒక్కొక్కటి అచీవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అని విజువల్ చేస్తూ పాజిటివ్ ఎమోషన్స్ని యాడ్ చేసి ఎఫర్మేషన్ చేస్తూ ఇలా స్ట్రాంగ్గా పట్టుకుని ఆ ఎమోషన్స్ అన్నిటిని ఇందులో ఇన్పుట్ చేయాలి. మ్యాజిక్ వాటర్ అని చెప్తాం దీన్ని. ఇన్పుట్ చేయాలి అంటే, ఇన్పుట్ చేయడం అంటే ఆ ఎమోషన్స్ చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇందులోకి ఆ ఎమోషన్స్ వెళ్తాయి. ఎవరికైనా డౌట్ వస్తే బాటిల్ క్యాప్ ఓపెన్ చేసేసి పైకి చదువుకోవచ్చు. అలా కూడా మన శబ్దధ్వని నుంచి, ఆ తరంగాల నుంచి ఎనర్జీ ఇందులోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత దాన్ని మనం క్యాప్ పెట్టేసి ఒక 5 minutes విజువల్ చేయాలి చేత్తో పట్టుకుని. విజువల్ ఎలా చేయాలి అంటే, క్వాంటమ్ జంప్, ఆ కనెక్షన్, నేను ఆ డిజైర్ని ఫిల్ చేసుకున్నాను, ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను, అక్కడ అంటే విజువల్ కనెక్షన్ తీసుకుని ఓవరాల్గా అచీవ్ చేసేసిన తర్వాత వీళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో ఆ ఎమోషన్ తీసుకుని అప్పుడు ఈ వాటర్ని తాగేయాలి. ఒకవేళ మొత్తం వాటర్ ఆ నైట్ తాగలేకపోతే వాళ్ళు నిద్ర లేచిన తర్వాత మార్నింగ్ కూడా తాగొచ్చు. సో అంటే మొత్తం బాటిల్ ఇంకా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండాలి, పక్క వాళ్ళు ఎవరికి వెళ్ళకుండా. సో ఆ బాటిల్ని వాళ్ళు మొత్తం బాటిల్ నిండా నింపిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి అయినా తాగొచ్చు, లేదు అంటే మార్నింగ్ లేచి అయినా తాగొచ్చు. ఓవరాల్గా బాటిల్లో వాటర్ వాళ్ళు కంప్లీట్ చేసేయాలి. కంప్లీట్ చేసి ఇలా డైలీ కనుక కంటిన్యూ చేశారనుకోండి, వాళ్ళ పాజిటివ్ ఎమోషన్స్ అనేవి ఈ బాటిల్లో స్టోర్ అవ్వడము ఒకటి, గోల్స్ రోజు గుర్తు చేసుకుంటారు, మైండ్లో రికార్డ్ చేస్తారు, ఇక్కడ ఒక ప్లస్ జరుగుతుంది, ప్లస్ వాటర్లో ఆ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఆ ఎనర్జీ మన బాడీలోకి పంపగానే కణాలన్నీ కూడా అదే ఎనర్జీని రిసీవ్ చేసుకుంటాయి. వీళ్ళు అనుకున్నట్లుగా గోల్స్ తొందరగా అచీవ్ అయిపోతాయి నాగరాజ్ గారు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళ బాడీ మూమెంట్, కొంతమంది చూడండి నేను అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను అని చెప్తారు. సో అలాంటి ప్రాబ్లం రాకుండా వాటర్ వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. వీళ్ళు అనుకున్న పని అనుకున్నట్లుగా కంప్లీట్ చేసేయడానికి మైండ్ చాలా సహకరిస్తుంది అన్నమాట. అంటే మొత్తం బాడీలో ఉన్న మెమొరీ అంతా వీళ్ళు అనుకున్న గోల్స్ అచీవ్ చేసేలాగా హెల్ప్ చేస్తుంది. సో అలా మనం ఈ మ్యాజిక్ వాటర్ని యూజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మ్యాజిక్ వాటర్ అని దానికి కావాలంటే ఎఫర్మేషన్స్ని రాసి దానికి స్టిక్ కూడా చేసుకోవచ్చు. స్టిక్ చేసి ఆ ఎఫర్మేషన్ని చదువుతూ వాళ్ళు ఆ గోల్స్ని అచీవ్ చేసే విధంగా మైండ్లో రికార్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా వాటర్ని వాడుకోవడం అలవాటు అవుతే వీళ్ళకి చాలా చేంజ్ వస్తుంది. నార్మల్గా చేసే వర్క్స్ కంటే కూడా వాటర్ ఫుడ్తో తీసుకునే కనెక్షన్ ఇంకా పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది. నెగిటివ్ థాట్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఒకవేళ ఎవరైనా వచ్చి నీ వల్ల అది కాదులే, నువ్వు చేయలేవు అని అన్నా కానీ వీళ్ళ మైండ్ ఒప్పుకోదు. వాళ్ళకి తెలియ చెప్తున్నారు, నా సక్సెస్ చూసాక వాళ్ళే అర్థం చేసుకుంటారు, అప్పుడు వాళ్ళే చెప్తారు అని ఇలా ప్రేరేపిస్తుంది అన్నమాట మైండ్. అప్పుడు వాళ్ళకి ధైర్యం వచ్చేస్తుంది, ఇంకా నెగిటివ్కి కూడా ఛాన్స్ లేకుండా ఎనర్జీ అలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు. అయితే చాలామంది 28 days క్లాస్ ఎన్రోల్ చేసుకోవడం రెడీగా ఉన్నారండి. ఎందుకు అని అంటే లాస్ట్ టైమే చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అండ్ దాంతోపాటు 28 days క్లాస్ అనగానే ఇప్పుడు మీరు అందులో మూలాధార చక్రం ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చు, అండ్ దాంతోపాటు మన అఫర్మేషన్స్ని ఏ విధంగా క్లియర్ విజువలైజేషన్లోకి తీసుకురావచ్చు, లేదు అఫర్మేషన్స్ని ఏ విధంగా నోట్ చేయాలి, అండ్ సెల్ఫ్ టాక్ టెక్నిక్స్ ఉంటాయి కొన్ని, అండ్ కొన్ని స్విచ్ వర్డ్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించింది కానివ్వండి, ఒక లాంటి మనీ మెడిటేషను, మనీ విజువలైజేషను, మనీకి సంబంధించిన ఏ టెక్నిక్స్ అయినా సరే ఆ 28 days క్లాస్లో అయితే ఖచ్చితంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఆ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలంటారు? ఈ December 12th నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను నాగరాజ్ గారు. 28 days, మార్నింగ్ 4:30 to 5:45, 1 hour 15 minutes టైమింగ్స్. ఈ టైంలో ఏంటి అంటే మనీ మీద రోజు ఫోకస్ చేసే విధంగా హొపోనోపోనో అనేది ఒక టెక్నిక్ చేయిస్తాను. అది జస్ట్ ఒక 5 minutes ఒక మనీ కనెక్షన్ తీసుకోవడానికి. అండ్ మెడిటేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ మెడిటేషన్స్. ఎలా అంటే వీళ్ళు చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటూనే విజువల్ కనెక్షన్ తీసుకుంటూ మెడిటేషన్ మీద ఫోకస్ చేసేలాగా నేను మిక్స్ చేసి కరెక్ట్గా గైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇది విడివిడిగా చేయాలి అంటే వాళ్ళకి చాలా టైం ప్రాసెస్ అర్థం కాదు. అదే నేను అన్నీ కలిపేసి ఒక 10 minutes 20 minutes గైడెన్స్ని కలిపేసి ఎమోషన్స్ని ట్రిగర్ చేస్తూ చేయిస్తాను. అందుకని ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది ఈ క్లాస్కి.
సో అదొకటి. నెక్స్ట్ క్లాస్ అయిపోయేలోపు గ్రాటిట్యూడ్ అనేది ఒకటి ప్రాక్టీస్ చేపిస్తాము. దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో అట్మాస్ఫియర్ మారుతుంది, చుట్టూ ఉన్న వైబ్రేషన్స్ చేంజ్ అవుతాయి, తెలియకుండానే వీళ్ళు ఒక పాజిటివ్నెస్కి అలవాటు పడిపోతారు. అక్కడ నుంచి వీళ్ళు అనుకున్నట్లుగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయడంతో పాటు మనీ కనెక్షన్ తీసుకోగలుగుతారు. సో ఆ విధంగా ఈ 28 days క్లాసెస్ హెల్ప్ అవుతాయి. డైలీ ఒక 1 hour ఫోకస్ అంటే 21 days రీచ్ అవ్వి దాన్ని క్రాస్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఒక అలవాటు అయిపోతుంది అనమాట ఈ పాజిటివిటీ అనేది. సో అందుకని ఈ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు నాగరాజ్ గారు. వెరీ గుడ్ అండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ ప్రీవియస్ బ్యాచెస్కి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు. థ్యాంక్ యూ నాగరాజ్. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ సెషన్స్ కనుక 28 days క్లాసెస్కి, అది కూడా మనీ రిలేటెడ్ క్లాస్ ఏవైతే ఉన్నాయో లా ఆఫ్ అట్రాక్షన్ థియరీకి సంబంధించి అన్ని సెకండ్ బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు సంప్రదించవచ్చు. అండ్ ఆ విధంగా కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.